అందరికీ శుభోదయం. ఈరోజు మనం త్రికోణాసనం వేయే విధానం, దానివల్ల కలిగే ప్రయోజనాలు క్లుప్తంగా తెలుసుకుందాం. రెండు కాళ్ళని సుమారుగా 1 మీటర్ దూరంలో అలా చాచి ఉంచండి. రెండు చేతులు నేలకు సమాంతరంగా అలా చాచండి. ఇప్పుడు కుడి అరచేతిని కుడికాలి పాదం దగ్గర నేలపై ఆనించి ఎడమ చేతి అలా పైకి తీసుకుని పోయి ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. రెడీ? అలా కుడివైపు బెండ్ అవుతూ ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఎడమ చేతిని ఎడమ కాలి పాదం దగ్గర నేలపై నుంచి కుడి చేతి అలా పైకి తీసుకుని పోయి అలా ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. అలానే సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు త్రికోణాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ త్రికోణాసనం ప్రతిరోజు వేయడం వలన శరీరము మనస్సు రిలాక్స్గా మారుతుంది. ఈ ఆసనం ప్రతిరోజు చేయడం వల్ల రక్త ప్రసరణ శరీరానికి బాగా జరిగి ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ లాంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వెన్నునొప్పితో బాధపడే వారికి త్రికోణాసనం ఓ మెడిసిన్లా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ ఆసనం వేసేటప్పుడు ఛాతీ ప్రాంతం బాగా విస్తరించి దీనివల్ల పొత్తి కడుపులో ఒత్తిడి తగ్గి తుంటి నొప్పి, వెన్నునొప్పి లాంటివి కూడా తగ్గుతాయి. ఈ ఆసనం వేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలోని ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగి డీప్ బ్రీత్ చేయడానికి తోడ్పడుతుంది. దీనివల్ల లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. దీంతో ఆస్తమా, గురక వంటి శ్వాసకోశ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ త్రికోణాసనం వేసేటప్పుడు చేతులు, కాళ్ళు, మెడ, భుజాలు వంచి సాగదీయడం వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. పొట్ట దగ్గర ఉన్న అధిక కొవ్వుని కరిగించి వేలాడే పొట్టను తగ్గించడంలో ఈ ఆసనం చక్కగా పనిచేస్తుంది. ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, అలాగే ఆందోళన తగ్గుతుంది, శరీరం బలం పెరుగుతుంది, నడుము, తొడలి యందు ఉన్న కొవ్వు కరుగుతుంది. స్వస్తి.